రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వరంగల్ జిల్లాలో ఉదయం ఒక్కసారిగా భారీ వర్షం దంచికొట్టింది. సుమారు గంటల పాటు అంచనా లేకుండా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరదలో నిలిచిపోయింది. ఇక బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులను స్థానికులు తాడుతో సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. భారీ వర్షంతో ఎన్టీఆర్ కాలనీ, సారరాశికుంట, శివానగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీల్లో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోయింది. పైడిపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని గంటల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలో ఉదయం ఒక్కసారిగా భారీ వర్షం దంచికొట్టింది. సుమారు గంట పాటు అంచనా లేకుండా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరదలో నిలిచిపోయింది. ఇక బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులను స్థానికులు తాడుతో సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. భారీ వర్షంతో ఎన్టీఆర్ కాలనీ, సాకరాసికుంట, శివానగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీల్లో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోయింది. ఇక పైడిపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కొన్ని గంటల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అయితే అందిస్తారు. చెప్పండి రకేష్. ఈ నేపథ్యంలో కనుక చూసేదంటే అటు వరంగల్లో అంటే 39వ డివిజన్, 31వ డివిజన్ తో పాటు అటు మన శివనగర్, తర్వాత ఎన్టీఆర్ కాలనీ, అలాగే వరంగల్ చౌరస్తా, తర్వాత వరంగల్ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. మోకాళ్ళ మట్టి లోతులతో పాటు నీరు ప్రవహించడంతో పాటు దీంతో రవాణా సౌకర్యం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా వ్యవస్థ అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులు ఎడతెరిపిలు కురుస్తున్న వర్షాలకైతే ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా పలుసార్లు హెచ్చరించిండు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి, మీరు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పినప్పటికీ నేపథ్యం లోపల ఈ వర్షానికి అయితే ప్రజల్ని అటు అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం పొందడం ఒక పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. శివనగర్ అండర్ బ్రిడ్జి ప్రాంతం లోపల 30 నుంచి 35 మందితో ప్రయాణిస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు చేయడంతో ఆ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో సడన్ గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే అందులో ఉన్న ప్రయాణికులు కావచ్చు, లేకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి ప్రయాణికులను తాడు సహాయంతో పాటు కొంత వేరే సహాయంతో అంటే తాడు సహాయంతో పాటు మరి కొంతమంది ప్రయాణికులను బయటికి దాంట్లో వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఇలాంటి చాలా మంది కూడా వాళ్ళందరినీ కూడా రక్షించిన సందర్భం చూడవచ్చు. అయితే అధికారుల లోపం అంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు నాలాల నుంచి బయటికి వర్షపు నీరు రావడమే కాకుండా అటు ఉన్నటువంటి కాలువల నుంచి కూడా భారీగా నీరంతా కూడా ఇటు రోడ్లపైకి చేరడం, ఇళ్లలోకి చేరడంతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతం లోపల నాలాల పునర్నిర్మాణం చేపడతాము. అంటే మొత్తం కూడా ఈ ఏదైతే నీరే కాదు, నీటి సమస్య అంటే వర్షం నీరు ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి అని అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు. కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పదే ఇలాంటి సంఘటనలు రిపీట్ కావడంతో ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా జిల్లా స్థాయి అంటే పోలీస్ అధికారులకు ఒక గతంలో కూడా చెప్పుకొచ్చిండు, మీరు అలర్ట్ గా ఉండాలి, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, వినాయక నిమజ్జనం జరుగుతా ఉంది, ఈ భారీ వర్షాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. అటు బడ్డేపల్లి చెరువు కావచ్చు, హన్మకొండలో ఉన్న మరో చెరువు కావచ్చు, ఇటు భద్రకాళి చెరువు కావచ్చు, చెరువులన్నీ కూడా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా కూడా నిండు కుండలా మారినటువంటి సందర్భాలు. ఈ వర్షం కనుక పడినట్లయితే ఈ చెరువుల నుంచి కూడా మత్తడి పోసిన వర్షపు ఈ నీరు కూడా అంటే జనవాసాలలోకి చేరేటువంటి అవకాశం ఉంది. ఆ పోలీసులు మీరు అప్రమత్తంగా ఉండాలని ఇటు సిపి గారు కూడా చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికీ అంటే ఒకవైపు చెప్తూనే మరోవైపు ఈ వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరినటువంటి కొంతమంది అయితే ఇప్పటికైతే పోలీసులు కూడా కొంత సకాలంలో స్పందించకపోవడం కనుక అసహనం అయితే ఒక విధంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అంటే ఈ వర్షం నీరు కావచ్చు, ఈ నాలాల నీరు కావచ్చు, లేకపోతే ఇటువంటి కాలువల నీరు కానీ మా ప్రాంతంలోకి చేరకుండా అంటే మా ఇళ్లలోకి రాకుండా దీనికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రమేష్.